ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు ఎలా ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మాస్క్ అసలు పెట్టుకోని అవసరం లేదు అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అదేమిటి అందరు షాపుల మీద ఎగబడెగబడి కొంటుంటే పట్టుకోవట్లేదని అంటున్నారు అని అంటే ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఏమిటా రిస్క్? మాస్క్ పెట్టుకుంటే బానే ఉంటుంది, ఎదుటివాడు దగ్గుతే తుమ్మినే మీ మీద పడకుండా నోటికి వెళ్లకుండా. కరోనా వైరస్ ఎక్కడికి పోవాలనుకుంటుంది? శరీరంలో ఊపిరితిత్తుల్లోకి. కరోనా వైరస్ ఎక్కడ నివసిస్తుంది? ఊపిరితిత్తుల్లో. కరోనా వైరస్ మనిషిని చంపడానికి ఏ అవయవం ఎంచుకుంటుంది? ఊపిరితిత్తుల్లో. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? అది ఊపిరితిత్తుల్లో పోయేది, ఊపిరితిత్తుల్లో ఉండేది, మనిషిని తీసుకుపోయేది కూడా ఊపిరితిత్తుల రోగం నుంచే. అది క్లారిటీ, దేర్ ఇస్ నో డౌట్. అయితే మాస్క్ పెట్టుకోవడం వల్ల శ్వాస ప్రక్రియ వల్ల డైరెక్ట్ గా లోపల పోకుండా ఊపిరితిత్తుల్లో పోకుండా కాపాడుకుంటామనే ఒక ఆలోచన ఉంది. ఆలోచన వరకు బానే ఉంది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందనంటే ఈ మామూలుగా సర్జికల్ మాస్క్ అవన్నీ మిమ్మల్ని వైరస్ నుంచి కాపాడలేవు. పాయింట్ 1. పాయింట్ 2, N95 రెస్పిరేటరీ మాస్క్ పెట్టుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఎవరు పెట్టుకోవాలి N95 రెస్పిరేటరీ మాస్క్? హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? పొద్దున్న లేచినప్పటి నుంచి 3 అడుగులు 4 అడుగులు 5 అడుగుల దూరంలో పేషెంట్ ని పట్టుకొని ఏమైంది, ఎలా ఉన్నావు, దగ్గావా, తుమ్మావా అని అడుగుతాడు. కాబట్టి డాక్టర్ మీద వాడు కళ్ళని దగ్గుతాడు. కాబట్టి ముందర ఇతను కాపాడబడాలి. కాబట్టి N95 వాళ్ళు ఎవరైతే హై రిస్క్ లో ఉంటారో వాళ్ళు పెట్టుకోవాలి. నెంబర్ 2, ఎవరు పెట్టుకోవద్దు? కామన్ పబ్లిక్ N95 అవసరం లేదు. గంటాపదంగా చెప్తున్నాం. ఎందుకనంటే మీరు హై రిస్క్ గ్రూప్ లో కనుక ఉన్నట్టయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే తప్పేంటండి? తప్పు ఉంది. ఏమిటనంటే చాలా మందికి భ్రమ ఏమిటంటే మాస్క్ పెట్టుకోగానే స్టోరీ ఓవర్ అనుకుంటారు. కాదు, మాస్క్ పెట్టుకోగానే 5 నిమిషాలకు ఒకసారి ఆ మాస్క్ ని కింద గుంజా పైకి గుంజా జరప అడ్జస్ట్ చేయను. ఇది అతి ప్రమాదకరమైన పరిస్థితి అని WHO చెప్తోంది. ఎందుకునంటే నేను మాస్క్ పెట్టుకున్న తర్వాత ఈ వేళ్ళని పట్టుకొని ఇలా అని అన్నట్టయితే మాస్క్ ని అడ్జస్ట్ చేసుకున్నట్టయితే నా వేళ్ళ గోర్లకి నా వేళ్ళ టిప్స్ కున్న వైరస్ ముఖం దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గరికి వెళ్ళి నోటి ద్వారా ఊపిరితిత్తుల్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మాస్క్ ధారణ చేయడం అనేది జరిగితే, కట్టుకోవడం అనేది జరిగితే, డూ నాట్ టచ్ యువర్ ఫేస్. మళ్ళీ ముఖాన్ని ముట్టుకోవద్దు. మాస్క్ ఎలా వేసుకోవాలి? వేసుకునే ముందర శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి. మాస్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ చేతులు కడుక్కోవాలి. బయటికి వెళ్ళిచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఆ మాస్క్ తీసేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తీసి పడేసిన తర్వాత మళ్ళీ చేతులు కడుక్కోవాలి. ఇన్ని కామన్ మ్యాన్ చేయగలడా? సాధారణమైన ఒక ఇంట్లో ఉండేవారు చేయగలరా? ఇన్ని నిబంధనలు పాటించగలమా? అందుకనే మాస్క్ అనేది అందరికీ అవసరమా అని అంటే అందరికి అవసరం లేదు. ఎవరికి అవసరము? హై రిస్క్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం. ఎస్, నా ఇంట్లో ఒక సస్పెక్టెడ్ కేసు ఉంది. నేను ఇప్పుడే సింగపూర్ నుంచి ఇంతకుముందు ఫోన్ కాల్ వచ్చినట్టు వచ్చారు. నాకు అనుమానంగా ఉంది. వాడికో N95 ఇస్తాం, నేను N95 పెట్టుకుంటాను. దిస్ నో ప్రాబ్లం. కానీ ఎవరు పెట్టుకున్నా కూడా ఈ నిబంధనలు పాటించాలి. నిబంధనలు